హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఐటెంని ప్రిపేర్ చేసుకుందాం. అదొచ్చేసి స్పైసీ బటర్ చికెన్ అండి. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైం కూడా పడుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చికెన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. ఇంకా లేట్ చేయకుండా మా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం నెయ్యి కూడా వాడచ్చు. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అది ఈ నెయ్యి నూనె 2 కలిపిన మిశ్రమంలో వేసి వేయించుకోవాలి. చూడండి, ఇది కొంచెం ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వేయించుకున్న తర్వాత వీటిని తీసి ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఇందులోనే వేసి వేయించుకోవాలి. మీకు కావాలంటే మొత్తం బటర్లో కూడా వేయించుకోవచ్చు చికెన్ని, కానీ మొత్తం బటర్ వేయడం వల్ల టేస్ట్ అంత బాగోదండి. అందుకని నేను ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఉంది కాబట్టి ఇలా నెయ్యి బటర్ వేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను. ఆ తర్వాత 3/4 కప్పు వరకు పెరుగును కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈ పెరుగు పసుపు మొత్తం చికెన్కి పట్టే వరకు ఇలా మొత్తం కలుపుకోవాలి. మనం ఈ చికెన్ని ఈ పెరుగులోనే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అలాగైతేనే చికెన్ ఈజీగా ఉడుకుతుందండి. చూడండి, ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకున్నాను చికెన్ని నేను. అది ఉడికే వరకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని అలాగే ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తాను ఇందులోనే ధనియాలని ఒక 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఒక దాల్చిన చెక్క, 4 ఇలాచి, 2 లవంగాలను కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇందులో ఎండుమిర్చిని కూడా వేస్తున్నానండి, 8 నుంచి 10 వరకు. ఆ తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు సాల్ట్ని కూడా తీసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకున్నాను. మీరు కావాలంటే చికెన్లో కూడా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం ఇన్స్టెంట్గా ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాము. ఇంకాస్త ఈ పెరుగు అనేది వాటర్ లాగా వచ్చింది కదా, ఇది మొత్తం ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. నేను ఇంకా 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత చికెన్ అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఉడికించుకోవాలి మనము. అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ మొత్తం అంత చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మసాలా పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కూడా చాలా చిక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దానిపైన మూత పెట్టుకొని ఇలా ఉడికించుకున్నాను. ఇది మొత్తం దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. మనకు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలు. చూడండి, చికెన్ ప్రిపేర్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలిపేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనకు చికెన్ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వేసిన క్వాంటిటీ అయితే మాకు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి ఇంట్లో ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఒకవేళ నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలంటే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా రెసిపీస్ అనేవి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా రెసిపీస్ అన్ని ఇంతవరకు మీరు మొత్తం చూడనట్లయితే ఒకసారి అవి కూడా చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా బేబీకి కూడా ఒక ఛానల్ ఉందండి, శ్రీహర్ని డ్యాన్స్ వీడియోస్. తన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తన ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి మీ పిల్లలకి ఒకసారి పెట్టండి. వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో మీకే తెలుస్తుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో చూడాలనుకుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.